కుమారుడు పరిస్థితి ఏంటి ప్రభువా అనేసి ఏడుస్తూ ఉంటే అక్కడ నీటి ఊట కనపడింది. ఆ నీటి ఊట ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఆత్మీయ సాదృశ్యము ఈ నీటి ఊట, నీటి బుగ్గ అంటే ఆత్మీయ సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. కష్టాలలో, శ్రమలో ఉన్నప్పుడు దేవుని మాటలు మీరు వింటే ఏ శ్రమ, ఏ అలసిపోయే తత్వము మీ చెంత ఉండనే ఉండదు. అలసిపోయిందండి ఈ హాగరు. అలసిపోయి ఉన్న హాగరు బ్రతుకు దేవుడు చూచాడా లేదా అండి? చూచాడు. ఈరోజు ప్రియులారా, అలసిపోయిన మన బ్రతుకులు అది ఎలాంటి అలసిపోయే తత్వమైనా కానివ్వండి, మానసికంగా అలసిపోయినా కానివ్వండి, శారీరకంగా అలసిపోయినా దేవుడు మన అలసటని చూస్తాడు. అందుకని వాక్యం ఉంటుంది, సొమ్మసిల్లిన వానిని బలపరుస్తాడంట ఆయన. ఎవరైతే అలసిపోయి సొమ్మసిల్లిపోతారో, శ్రమలను బట్టి, వేదనలను బట్టి, అప్పులను బట్టి, బిడ్డలను బట్టి ఎవరైతే అలసిపోయి సొమ్మసిల్లిపోతారో దేవుని వాక్యము వాళ్ళని బలపరుస్తుంది. దేవుని మాట వారిని బలపరుస్తుంది. గొప్పగా వారికి ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. దేవుని యొక్క మాటలు వారి హృదయాలలో వారు స్వీకరించి వాక్యానుసారమైన ప్రవర్తన కనబరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. హాగరు నీటి బుగ్గ అనే దేవుని మాటల యొద్దకు వచ్చింది. దేవుని మాటలు వింది. గొప్పగా హాగరుని దీవించాడు ప్రభు. ఇస్మాయేలీల సంతానాన్ని దీవించాడు. అబ్రహాము వారసుడిగా, వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకుని ఏ రీతిగా తను దీవించాడో ప్రభువు, అదే రీతిగా అబ్రహాముకి పుట్టిన, హాగరుకి పుట్టిన ఇస్మాయేలీల సంతానాన్ని కూడా దీవించాడు. ఇస్మాయేలీల సంతానం నుంచి 12 మంది రాజులు వచ్చారు తెలుసా అండి మీకు? ఆ 12 మంది రాజుల్ని దేవుడు దీవించాడండి. ప్రియులారా, మనం చూస్తూ ఉంటే మన ముందున్న మహమ్మదీయులే ఈ యొక్క ఇస్మాయేలీల సంతానం. ప్రియులారా, మనల్ని మనము గమనించుకుంటా ఉంటే ఈ రీతిగా హాగరు పడిన ప్రతి శ్రమని దేవుడు చూశాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు మన యొక్క శ్రమలు, మీరు పడుతున్న మనము ప్రతి ఒక్క వేదనను బట్టి, మనం పడుతున్న ప్రతి ఒక్క శోధనను బట్టి దేవుని యొక్క నీటి బుగ్గ అనే మాటలు మనం పట్టుకొని మనము ముందుకి వెళ్తే హాగరు వలె దేవుడు హాగరుని ఏ రీతిగా దీవించాడో మనల్ని కూడా ప్రభు దీవిస్తూ ఉంటాడండి. మరి మనము అలసిపోకుండా బలపడాలి అంటే ఏం చేయాలి? హాగరు వలె దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని మాటల కొరకు కనిపెట్టాలి. హాగరు కనిపెట్టిందా లేదా అండి? కనిపెట్టింది. ప్రభు యొక్క దూత మరలా వచ్చు వరకు శారా దగ్గర శ్రమలలో తనున్నది. మనం చూస్తూ ఉంటే మరి మనము అలసిపోకుండా భారాన్ని ఆయనపై వేయాలి. కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు గొప్ప మాటని అక్కడ, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వాక్యం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మన భారము దేవుని మీద వేయాలి. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. హాగరు తన భారాన్ని మొత్తము చూచుచున్న దేవుడవు నీవే కనుక నేను కష్టపడతాను, నా యొక్క యజమానురాలైన శారా యొద్ద నేను అణిగి మణిగి ఉంటాననేసి తన యొక్క భారాన్ని మొత్తం దేవుడి మీద వేసి తను శ్రమలు భరించింది, ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మనము ఈరోజు ఏ పరిస్థితిలో అలసిపోయి ఉన్నామో హాగరు వలె దేవునికి తెలుసు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. హాగరుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మనము పడిపోయిన చోటే మనల్ని లేవనెత్తాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హాగరుని లేవనెత్తాడా లేదండి? ఎక్కడైతే శారా దగ్గర పడిపోయిందో అక్కడే శారా ముందే గొప్పగా ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభువు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.